ఇప్పుడు శివకేశవుల భేదం లేదు, అదే సత్యము అని చెప్పారంటే ఆ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఆ భావన పొందటంలో తప్పు లేదు. కానీ అదే సత్యము, అందరూ అదే పాటించాలి, అలా పాటిస్తేనే వాళ్ళు హిందువులు అంటే ఐకమత్యం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే మీ సిద్ధాంతాలు, మీ సంప్రదాయాలు వీటిని నేను గౌరవించాలి, వాళ్ళు అలాగే ఉంటారండి అని నేను అర్థం చేసుకోవాలి, మీరు అలాగే చేయాలి. ఇది పరస్పరం అన్నమాట. నా సంప్రదాయం నాది, నా నియమం నేను పాటిస్తాను. నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీరు నన్ను ఇబ్బంది పెట్టడం చేయకూడదని. అందరూ ఒకేలాంటి ఆచరణ కలిగి ఉండాలి అనుకుంటే మనం అందరం అన్ని ఇళ్లను కూర్చి చేసి ఒకే ఇల్లు కట్టుకుందాం, అక్కడే మనం అందరం జీవిస్తాం అంటారు ఎవరైనా? మా ఇంట్లో నియమాలు నేను పాటిస్తాను, మీ ఇంట్లో నియమాలు మీరు పాటిస్తారు, మీకు నచ్చింది మీరు తింటారు, మాకు నచ్చింది మేము తింటాం. ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడ కలవాలో అక్కడ కలవాలి. పెద్ద పెద్ద ఆచార్యులు స్థాపించినటువంటి సంప్రదాయాలు ఇవి. వాటిని మనం పాడు చేయాల్సిన అవసరం లేదు. ఆ సంప్రదాయాలు వాళ్ళు అలా ఉన్నారా, సరే అది వాళ్ళ సంప్రదాయం, వీళ్ళు ఇలా ఉన్నారా, ఇది వీళ్ళ సంప్రదాయం అని గౌరవించుకోవటం మనం తెలుసుకుంటే చాలండి. కరెక్ట్.